తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెత్తలతడుగు గ్రామంలోని దళితుల సాగు చేస్తున్న వ్యవసాయ భూమిపైకి 10 మంది ఫారెస్ట్ సిబ్బందితో దౌర్జన్యం చేసిన ఫారెస్ట్ రేంజర్ డి మాధవిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ 1975లో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం దళితులకు భూమి దక్కిందని, వారు ఆ భూమిలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ సమస్యపై 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్టీ/ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ గారు నేరుగా దళితులతో మాట్లాడి జిల్లా కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అయితే అధికారులు ఇప్పటి వరకు పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వేసిన కేసుని జిల్లా కోర్టులో కొట్టివేయడం జరిగిందని అన్నారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన ఆదేశాల్లో ఆరెప్ప మొదలి, సామినేని ఆదయ్య, గురవయ్య అనే ముగ్గురు ఉన్నారని, మొదటి ఇద్దరికి మాత్రం వ్యవసాయం చేసుకోవడానికి అనుమతిస్తూ దళితులకు అడ్డుకోవడం సరైనది కాదని కోరారు. హైకోర్టులో కేసు పట్టాల వరకు జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అత్యుత్సాహంతో ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడడం సరైనది కాదని తెలిపారు. దళితులు భూమిని చదును చేసుకుని వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించుకొని ఫెన్సింగ్ చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయం స్థానిక ప్రజలకే కాక రెవెన్యూ అధికారులకి, ఫారెస్ట్ అధికారులకు కూడా తెలుసని తెలిపారు. ప్లడ్స్ టీవీ తిరుపతి. పట్టండి. నారాయణ మండలం వెత్తలతడుగు గ్రామంలో దళితులు సాగు చేసుకున్న భూమిపైన ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేయడం, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఫారెస్ట్ అధికారి ఈ మాధవి గారు అనవసరంగా వాళ్ళకు హక్కు కలిగిన భూమి మీద రాద్ధాంతం చేస్తూ, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ, వాళ్ళు చల్లుకుంటున్న విత్తనాలను ఆపేయడం అనేది సరైన పద్ధతి కాదు. 1975లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి హక్కు కల్పించారు. ఆ హక్కు ఆ పత్రంలో ముగ్గురికి ఇచ్చారు. వాళ్ళ ముగ్గురు కూడా మొత్తం వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. దాంతో ఆరెప్ప మొదలే కానీ లేదా సామినేని ఆదయ్య వాళ్ళు భూమిని అనుభవిస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి గురవయ్యకి సంబంధించి 100 మంది దళితులు వీళ్ళు అనుభవించేటప్పటికి అభ్యంతరం చెప్తున్నారు. గతంలో 2016లో కార్యం అక్కడ మనకు స్పష్టంగా కార్యం శివాజీ గారు అప్పుడు మన దళిత వీళ్ళకి సంబంధించి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన పరిశీలన చేసి మొత్తం కూడా వెంటనే వీళ్ళకి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశించారు. 2016లో 20వ తేదీ ఇక్కడ తిరుపతిలో మీటింగ్ జరిగితే 24వ తేదీ చిత్తూరులో జరిగి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉన్నది వీళ్ళు అక్కడ ఆల్రెడీ 148 ఏఎస్ నంబర్ 148/1975 దీని ప్రకారం చిత్తూరు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో వీళ్ళకి ఏమి నిరూపణ కాదు, కొట్టేశారు కేసు. ఈరోజు ఈ రకంగా దళితుల్ని వేధించడం సరైన పద్ధతి కాదు. వీళ్ళ పట్టాల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. లోకేష్ తెలుగుదేశం ఆఫీసులో పోయి విజయవాడకు పోయి అర్జీలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ నేరుగా నేతృత్వం వహిస్తున్న ఈ ఫారెస్ట్ శాఖ నుంచి ఏ పని లేదన్నట్టుగా దళితుల భూముల్లో పోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. వెంటనే వారికి పట్టాలు ఇచ్చేటట్టుగా చేయాలి తప్ప కావాలని వాళ్ళు అక్కడ చేస్తున్న వ్యవసాయాన్ని అడ్డుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మిగతా ఇద్దరిని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఆ జోలికి కూడా మారి పరిస్థితి ఉంది. వీళ్ళు దేనికోసం ఈ పని చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. అక్కడ నాగయ్య అనే అతను కూడా ఈ గతంలో కూడా తెలుసు. అతను గత అనేకమైన రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి దళిత సంఘాలు మొత్తం కులవచ్చినప్పుడు అన్ని సంఘాలు కలిసి పోరాటం చేసి ఈ సాధించుకున్న ఈ భూములకి ఈరోజు ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే దీని నుంచి విరమించుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే అన్ని పక్షాలు కలుపుకున్న సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉంది.